హాయ్ అండి, అందరికీ నమస్కారం. ద్వారకా మహాదేవ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఏలూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నామండి. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని అనుకుంటున్నారా? ఈరోజు అయితే అరుణాచలం అయితే వెళ్తున్నామండి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. నిజంగా 6 సంవత్సరాల నుంచి నేను అనుకున్నది ఇప్పటికైతే వెళ్ళగలుగుతున్నాను. మేము మొత్తం 5 మెంబర్స్ అయితే వెళ్తున్నామండి. మా పిల్లోడు చూడండి, ఆ బ్యాగ్ మొయ్యలేక అలా పరిగెత్తుకుంటూ లాక్కెళ్ళిపోతున్నారు. నేనేమో ట్రైన్లోకేమో నేను ఫుడ్ అయితే రెడీ చేసి తీసుకెళ్ళానండి. అది మీకు చూపిస్తున్నాను, చూసారు కదా. మేమైతే ఇప్పుడు బ్రిడ్జ్ మీద ఉన్న మీకు రైల్వే స్టేషన్ అంతా చూపిస్తున్నాను చూడండి. చాలా రోజుల నుంచి అనుకున్నామండి. నేను ఆల్రెడీ టికెట్లు బుక్ చేసి 1 రోజులు అయింది, కానీ కొన్ని టైంలోనే ముందు బుక్ చేసిన ఒక్కోసారి వెళ్ళగలుగుతాం, వెళ్ళలేకపోతాం. కానీ ఎలాగైతేనే మొత్తానికి సాధించానండి. నేనైతే అరుణాచలం అయితే వెళ్తున్నా. మా శివయ్య దగ్గరికి, మా నాన్న దగ్గరికి అయితే వెళ్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఏలూరు రైల్వే స్టేషన్ అంతా చూపిస్తున్నాను. మేము అక్కడ 7:30కి స్టార్ట్ అయ్యామండి. రైల్వే స్టేషన్కి అసలు చెప్పాలంటే 7:30 కల్లా ట్రైన్ రావాలండి. మేము 6ంటికే వెళ్ళిపోయాం, ఎందుకన్నా మంచిదని. కాకపోతే చూడండి, 9ంటికి వచ్చింది ట్రైన్. 9:30 అయిపోయిందండి. ఇప్పుడైతే ట్రైన్ వచ్చింది. మా ఊడి ఎక్సైజ్మెంట్ చూడండి అసలు. అమ్మ ఎక్కడ ఆగుద్ది, మన దగ్గర ఆగుద్దా, వెనకాల ఆగుద్దా, ముందు ఆగుద్దా అని అంటున్నాడు. నేనైతే ఈ నైట్ అంతా మనం నుంచోనే వెళ్ళాలమ్మా, కూర్చోడానికి లేదమ్మా, సీట్లు మనకి బుక్ అవ్వలేదని చెప్పాను. అమ్మో నన్ను లాగేద్దు, నేను ఎక్కువసేపు నుంచోలేనని అంటున్నాడు. కరెక్ట్గా అయితే మేము ఇప్పుడు స్టేషన్కి రైలు అయితే ఆగింది కదండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా చూడండి, మా ఊడైతే చైన్ గట్టి తీసేసి దాచేస్తున్నాడు. ఇప్పుడైతే అందరికీ మేము డిన్నర్ అయితే అన్నీ చేసేసామండి. ఇప్పుడు విజయవాడ దగ్గరలో ఉన్నాం. కృష్ణానది వంతెన చూసే వేరే అంటారు, అక్కడ ఉన్నామండి. ఇలా ట్రైన్ అయితే ఇలా వెళ్తుంది. నేను ఫుడ్ తిన్నదైతే వీడియో కొంచెం మిస్ అయిందండి, అది లేకపోతే నేను పెడతాను. మీ నైట్కి అయితే చపాతీని ఇంకా పన్నీర్ కర్రీ, బగారా రైస్ అయితే తీసుకెళ్ళామండి. ఇంకోటి మార్నింగ్ అయిపోయింది. చెప్పాలంటే అసలు నైట్ అయితే నిద్ర పట్టలేదండి మాకు. అసలు పడుకుందాం కానీ చాలా దోమలు ఉన్నాయి. అది ఒకటి నైట్ అది ట్రైన్ బాగా సౌండ్ వల్ల ఏంటో మరి కొంచెం అలవాటు లేని ప్రయాణం కదండి. అంటే ఎప్పుడు ట్రైన్లో నైట్ టైం జర్నీ ఎప్పుడు చేయలేదు, తక్కువ. ఇలాగా బుక్ చేసుకుని వెళ్ళడం చాలా ఎక్కువ జర్నీ కదండి. అరుణాచలం అంటే చాలా ఎక్కువ జర్నీ కదా. అది మేము చాలా ఇబ్బంది పడ్డాం. కాకపోతే కానీ బాగుందండి జర్నీ. పడుకోవడం కూడా కొంచెం నైట్ ఇంట్లోనే దోమలు ఉంటాయి అనుకున్నాను, కానీ ట్రైన్లో కూడా దోమలు ఉంటాయని ఫస్ట్ టైం చూసాను నేనైతే. అసలు పడుకోనవ్వలేదు. అయినా శుభ్రంగానే అలాగా మాట్లాడుకుంటూ అందరం కూర్చొని మాట్లాడుకోవడం చేసాము. కానీ ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అలా అవుతుందండి. చూడండి, లైట్గా మంచు కింద చూసారా. అంటే చాలా రోజులు అయిందండి. ఇది నేను తీసి మార్చి నెల కోసం అండి. కొంచెం వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఇది ప్రత్యేకంగా జర్నీ వీడియో అండి. చూసారా, మొత్తం కొండలో గ్రీన్గా ఉంది చూసారా. మొత్తం ఇవన్నీ మామిడి తోటలండి. ఇప్పుడైతే స్టేషన్ వచ్చింది చూడండి. ఇక్కడైతే అందరూ చూడండి వర్క్ చేస్తున్నారు, పట్టాలకి గట్ట వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మేము ఎక్కడ దిగామంటే కాట్పాడి జంక్షన్ అంటే చూడండి, అక్కడ దిగిపోయామండి. ఇక్కడ దిగి మేము ఇక్కడ నుంచి అరుణాచలం బస్సు ఎక్కుదామని చెప్పి ఇక్కడ దిగిపోయాం. ఇప్పుడైతే బండి స్లో అయింది. ఇది చూసారా, వందే భారత్ అంటారు కదా, ఆ ట్రైన్ అండి ఇది. ఇప్పుడైతే ట్రైన్ ఆగింది. మేము ఇంకైతే 1 by 1 దిగుతున్నామండి కిందకి. ఇదిగోండి మా లగేజీలు, బ్యాగులు మోసుకోవడం మొత్తం అందరం దిగామండి కిందకి. ఇక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. మీకు ట్రైన్కు మేము దిగిన ట్రైన్ అండి ఇది.
దర్శనం గురించి అన్నీ చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, ఇలాగే ఫాలో అవ్వండి.